కాకినాడ రమణయ్యపేటలో పర్యటించిన త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి హోటల్ నైవేద్యంను ప్రారంభించారు. శుచి రుచితో కూడిన ఆహారాన్ని అందించేందుకు హోటల్ను ప్రారంభించిన యాజమాన్యానికి ఆశీస్సులు అందజేశారు. హోటల్ నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కిషోర్ రాజాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి, రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి హాజరయ్యారు. కాకినాడలో ప్రముఖ వైద్యులు రామకృష్ణ గారు, వారి పార్ట్నర్ కిషోర్ గారు కలిసి ఇవాళ నైవేద్యం అనేటువంటి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేను మెనూ చూశాను. మెనూ చూస్తే మామూలుగా పేరుకి నైవేద్యం కింద పెట్టడం కాదు, నిజంగా ఇక్కడ దొరికేది కూడా నైవేద్యమే. ఎందుకంటే మామూలుగా పొద్దున్న టిఫిన్ మాటల్లోనూ మధ్యాహ్నం లంచ్ దగ్గరికి ఏముంటుందంటే దేవుడికి పెట్టి నైవేద్యమే ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. ఖచ్చితంగా మంచి కొత్త కాన్సెప్ట్ తోటి, మండువాలాగుల కాన్సెప్ట్ తోటి కొత్తగా కాకినాడకి ఎంటర్టైన్మెంట్తో కూడిన రెస్టారెంట్ అయితే ఇప్పుడు దాకా లేదు. రెస్టారెంట్లు అయితే ఉన్నాయి కానీ సినిమా తప్ప ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు. నలుగురు పిల్లలతో వచ్చి సరదాగా ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి రెస్టారెంట్ ఇచ్చిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ద్వారా మరికొన్ని మంచి కార్యక్రమాలు, పేదలకు పనికి వచ్చేటువంటి కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు ఇందులోంచి వచ్చిన లాభం నుంచి చేస్తానని డాక్టర్ గారు చాలా పెద్ద మనసుతోటి చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి తప్పకుండా నైవేద్యానికి రండి, నైవేద్యం స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కాకినాడ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు నైవేద్యం ఓపెనింగ్కి వచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు నేను డాక్టర్ కిషోర్ గారు, రాజా గారు కలిపి ఈ నైవేద్యం అంటే ట్రెడిషనల్ మంచి ఆయిల్స్ తోటి ఆరోగ్యవంతమైన టిఫిన్స్ అంటే ఓట్స్, దోశ అవన్నీ కూడా మంచి ఆరోగ్యానికి, గుండెకి ఆరోగ్యకరమైన ఆయిల్స్ తోటి మంచి టిఫిన్స్ ప్రజలకు అందిస్తూ కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం, మన సాంప్రదాయాలన్నిటిని ప్రతిబింబించే వాతావరణంలోని ఈ మండువాలు, ఉయ్యాలి కాన్సెప్ట్ తోటి పెట్టాము. కాకినాడ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.